అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. అంబటి రాంబాబు అరెస్టును మీరు ఖండిస్తూ ఉన్నారా? అంబటి రాంబాబు అరెస్టు నిజంగా వైసీపీ నేతలు చెప్తా ఉన్నట్టు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రనే మాట్లాడుకోవచ్చా? అంబటి రాంబాబు అసలు ఏం చేసిండు, ఎందుకు అరెస్ట్ చేసిండు? అంబటి రాంబాబు అట్నే వైసీపీలో మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టిరని ఆయన పేరేంది నాగార్జున యాదవ్, ఇట్లా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీని వెనుకాల కూటమి ప్రభుత్వం కుట్ర సాగుతుంది అని అక్కడ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఒకసారి మనము అరెస్టు ఎట్లా జరిగింది, మొత్తానికి గుమ్ముగూడిన పోలీసులు వాళ్ళు వీళ్ళతో సహా అంబటి రాంబాబును పోలీసు బందోబస్తులో అరెస్టు చేయడం జరిగింది. మరి రిమాండ్ అవుతుందా కాదా అనేది అది వేరే విషయంగా మనం చూడబోతూ ఉన్నాం. కానీ ఇప్పుడైతే అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మనం చూద్దాం. తర్వాత అంబటి రాంబాబు అరెస్టు కావడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్టు చేయాలి అంటే ఇష్టానుసారంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయనీకి ఆయన అట్టి మనిషి కాదు. ఇంతకుముందు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అట్లాంటప్పుడు అంబటి రాంబాబును ఎలా అరెస్ట్ చేస్తారు అని చాలామంది అనుకుంటారు. ఏదో ఒక తప్పు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఏంది, ఎవరైనా తప్పు చేస్తారా దొరికితే అరెస్ట్ చేస్తామనే విధంగా చూస్తుందని వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమైనప్పుడు మరి వీళ్ళు ఎందుకు తప్పు చేయాలి అని టీడీపీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఎవరి వాదనలు నిజమో కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారి అంబటి రాంబాబును ఎంత బందోబస్తుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే అక్కడ ఇంటి గేటు దగ్గర సరే అంబటి రాంబాబును అరెస్ట్ చేసిండ్రు. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత మనకు అంబటి రాంబాబును ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని వైసీపీ వర్గాలు అడిగితే అంబటి రాంబాబు చేసినటువంటి పనులు మనకు కనబడతా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. వీడియోలో అంబటి రాంబాబు పోలీసులను తోసేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఆవేశాలు, అంటే డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను తోసేయడం కానీ వాళ్ళ పట్ల దుర్చిగా ప్రవర్తించడం కానీ అట్లాంటి ఏమైనా చేస్తే చట్టరీత్యా నేరము అనేది అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ఆయన పోలీసులను తోసిస్తారు. ఇలా మళ్ళీ ఇది పోయింది ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం గారు చనిపోవడం జరిగింది. ఆయన అంత్యక్రియల్లో ఇంత సీన్ క్రియేట్ చేసిండు అంటే అసలు అంబటి రాంబాబుకు ఏమని చెప్పాలనో కూడా అర్థమైతలేదు. ఇది టీడీపీ వర్గాలు అయితే ఒకవైపు అంటా ఉన్నాయి, అసలు ఆయన దేనికి వచ్చిండు? ఒక మనిషి బాధలో ఉన్నాడు, ఒక కుటుంబం బాధలో ఉంది, అక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, ఆయన యొక్క ఆవేశాన్ని అంచుకొని అక్కడ కుటుంబ సభ్యులకు ఓదార్పు చెప్పాల్సిన నేత, పెద్ద మనిషి, ఈయన పోలీసులను దోషేసుడు, ఇష్టానుసారంగా మాట్లాడు, ఇలా జరిగింది, ఇదంతా ఎట్లా ఉంది అని చెప్పేసి ఇటు టీడీపీ వర్గాలు కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికైతే ముద్రగడ్డ పద్మనాభం అంత్యక్రియల్లో రచ్చ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టు మీద మరి పోలీసు శాఖలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత కావచ్చు, మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయనైతే ఒక సర్జరీలో ఏదో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యలో మాట్లాడే పరిస్థితులు లేడు. ఇక్కడ ఏం నిర్ణయం తీసుకున్నా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా ఇతన్ని రిమాండ్ చేయాలని నిర్ణయం తీసుకుంటారా, ఏం జరగబోతా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయిన దానికి ఇక్కడ మనకు కనబడతా ఉన్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా ఆయన తోసేస్తూ ఉన్నాడు. పోలీసులను తోసేస్తూ ఉన్నటువంటి వీడియో మనకు ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉంది.
పోలీసులను తోసేసిన దానికి అక్కడ పోలీసులు ఇంకా కొన్ని వీడియోలు రాలేవు, కానీ వాళ్ళందరినీ దురుసుగా మాట్లాడిన దానికి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడు అనేది వాస్తవమైన విషయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయరి. అందరికీ జై ఆంధ్ర, జై హింద్.